Remains on Kolkata as nationwide protests over the RG Kar rape and murder case continues to intensify. From Kolkata to different pockets of India, we've been seeing the brutality that happened in Kolkata resonate with every female. और कोलकाता के आरजीकर मेडिकल कॉलेज में ट्रेनी महिला डॉक्टर के साथ रेप एंड मर्डर के विरोध में डॉक्टर्स के प्रदर्शन का आज 10वां दिन है। वहीं अब कोलकाता डॉक्टर रेप मर्डर केस में सीबीआई को कई सबूत मिले हैं। सीबीआई को वारदात की रात का सीसीटीवी फुटेज मिला है जिसमें आरोपी సుత్తి లేకుండా డైరెక్ట్ గా పాయింట్ కి వెళ్దాం. వెస్ట్ బెంగాల్ కోల్కతాలోని ఆర్జికర్ గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. 31 ఇయర్స్ డాక్టర్ రేప్ జరిగి హాస్పిటల్లో పడి ఉన్నారు. ఆగస్ట్ 9, 2024లో జరిగిన సంఘటన ఇది. అది కూడా తను వర్క్ చేస్తున్న వార్డ్ లోనే. షీ వాజ్ బ్రూటల్లీ రేప్డ్ అండ్ మర్డర్డ్. తను 36 అవర్స్ రెసిడెంటల్ షిఫ్ట్ లో ఉన్నారు. అండ్ అలాంటి షిఫ్ట్స్ లో చాలా మంది డాక్టర్స్ కూడా అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు అండ్ రెస్ట్ కూడా అక్కడే తీసుకుంటారు. ఆ రోజు మార్నింగ్ సెమినార్ హాల్లో ఆ డెడ్ బాడీని అక్కడ ఉన్న స్టాఫ్ అంతా చూశారు. అది కూడా అర్ధనగ్నంగా. ఆవిడ బాడీ పార్ట్స్ మొత్తం బ్లడ్ తో బ్లీడ్ అవుతున్నాయి. ఐస్ దగ్గర నుంచి ప్రైవేట్ పార్ట్స్ వరకు బ్లీడ్ అవుతూ ఉన్నాయి. బాడీని చూసిన వారు పోలీసుల కంటే కూడా ప్రిన్సిపల్ కి ముందు సమాచారం ఇచ్చారు. అయితే దాని తర్వాత దాన్ని సూసైడ్ గా డిక్లేర్ చేశారు. అసలు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా సూసైడ్ అని ఎలా డిక్లేర్ చేస్తారు? పోలీసులు కూడా దీన్ని సూసైడ్ గా కన్వర్ట్ చేశారు. అంత కవర్ చేయడానికి గల రీజన్ ఏంటి? మార్నింగ్ పేరెంట్స్ హాస్పిటల్ కి వస్తే కనీసం లోపల వెళ్ళటానికి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. కన్న తల్లిదండ్రులే 3 గంటలు బ్రతిమలాడాల్సిన పరిస్థితి వచ్చింది. వారు అక్కడికి చేరుకున్న 3 గంటల తర్వాత వారిని అక్కడికి పర్మిట్ చేశారు. బాడీని చూసిన ప్రతి ఒక్కరూ అది సూసైడ్ కాదని ఈజీగా చెప్పగలుగుతున్నారు. కానీ దీన్నంతా సూసైడ్ డ్రామాగా ప్రొజెక్ట్ చేశారు. ఈ మ్యాటర్ అందరికి రీచ్ అయింది. ఇంక్లూడింగ్ నియర్ బై డాక్టర్స్ తో పాటుగా హాస్పిటల్ ఫ్యాకల్టీకి కూడా విషయం తెలుసుకున్నారు. దీని వెనుక ఏదో పెద్ద కుట్రే ఉందని గమనించారు. అందరూ ప్రొటెస్ట్ చేశారు. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్ నాకేం సంబంధం లేదన్నట్టుగా అప్పటికప్పుడే రిజైన్ చేసి వెళ్ళిపోయారు. షాకింగ్ విషయం ఏంటంటే అతను ఆ నెక్స్ట్ డేనే వేరే కాలేజ్ కి ప్రిన్సిపల్ గా చేరారు. అండ్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ లో 3 AM కి సంజయ్ రాయ్ ఒక సివిక్ వాలంటీర్ హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యాడు. అతనికి హాస్పిటల్లో ఏ రూమ్ కైనా వెళ్లే పర్మిషన్ ఉంది. అతను పుల్మనాలజీ వార్డు కూడా చేరుకున్నాడు. అక్కడ ఉన్న సెమినార్ హాల్లో 3:50 బయటకు వచ్చే డోర్స్ వేశాడు. అతన్ని పోలీసులు ఇంట్రాగేట్ చేస్తే ఇంట్రాగేషన్ లో ముందు తన తప్పును ఒప్పుకోలేదు. కానీ అతను బ్లూటూత్ అక్కడ పడుండడంతో ఆ బ్లూటూత్ ఫీమేల్ డాక్టర్ ఫోన్ కనెక్ట్ అయింది. సో దాని త్రూగా అతన్ని కనిపెట్టగలిగారు. దొరికిన తర్వాత ఏం చేసుకుంటారో చేసుకోండి, కావాలంటే ఉరి తీయండి అని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఈ ఇష్యూ జరిగిన నెక్స్ట్ డే ఆ కాలేజ్ లో రెనోవేషన్ పేరుతో సెమినార్ హాల్ పక్కన గోడలన్నీ పగలగొట్టారు. అతి కిరాతకంగా రేప్ చేసి చంపిన ప్లేస్ లో రెనోవేషన్ పేరుతో మొత్తం ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయాలని చూశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఫిజికల్ అబ్యూజ్ అండ్ అలానే సెక్సువల్ అసల్ట్ అని తేలింది. ఆవిడికి చాలా ఇంజురీస్ అయ్యాయి. ఆవిడ శరీరంలో 151 mg సిరం కూడా దొరికిందంటే అర్థం చేసుకోండి ఎంత దారుణంగా ఆవిడని హింసించారు. 151 mg సిరం దొరికింది అని అంటే ఖచ్చితంగా ఇది ఒకరైతే కాదు, ఇది ఖచ్చితంగా గ్యాంగ్ రేప్. చాలా పెద్దవాళ్ళే ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆగస్ట్ 15 అరౌండ్ 150 కు మోర్ దెన్ 300 పీపుల్ అటాక్ చేశారు. హాస్పిటల్స్ తో సహా హాస్టల్స్ కూడా అటాక్ చేశారు. ఎక్కడైనా ప్రశాంతంగా ప్రొటెస్ట్ చేస్తే దాన్ని చెడగొట్టే అధికారం ఏ ఒక్కరికి లేదు. కేవలం ఇదంతా కూడా గొడవలు చేసి గందరగోళం సృష్టించినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రొటెస్ట్ ని ఆపడానికి ట్రై చేయొచ్చు. అలాంటి ఉద్యమాల్లో గొడవలు సృష్టించగలిగితే అలాంటి సందర్భంలో మాత్రమే పోలీసులకు చెడగొట్టే అధికారం ఉంది. అర్ధరాత్రి సమయంలో హాస్టల్స్ పైన కాలేజ్ పైన ఎందుకు దాడులు చేశారు, అది కూడా అంత భారీ మొత్తంలో? ఇలాంటివి చేసేటప్పుడే క్లియర్ గా అర్థమవుతుంది. సాక్ష్యాధారాలన్నీ కూడా జరిపే ప్రయత్నం అది. ప్రెసెంట్ ఈ కేసు సిబిఐ చేతిలో ఉంది. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆవిడ సీఎం ప్లేస్ లో ఉండేటప్పుడు, ఆవిడకే అధికారం ఉండేటప్పుడు ఆవిడొచ్చి ప్రొటెస్ట్ చేయడం ఏంటి? తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే సాక్ష్యాధారాలతో సహా బయటికి తీసుకొచ్చే అధికారం ఆవిడకు ఉంది. అసలు ఆ డాక్టర్ ఒక్కలే సెమినార్ హాల్లో ఎందుకు ఉన్నారు? దాని వెనుకుండే రహస్యాలు ఏంటి? ఆ టైంలో వేరే డాక్టర్స్ ఏమయ్యారు? అంత కిరాతకంగా అతి ఘోరంగా రేప్ చేసి చంపేస్తే ఆ శబ్దాలు ఎవరికి వినిపించలేదా? ఇంత జరిగిన తర్వాత
సూసైడ్ అని ఎలా డిక్లేర్ చేస్తారు? ఒక సివిక్ వాలంటీర్ కి అన్ని పర్మిషన్స్ ఎలా ఇచ్చారు? సంజయ్ రాయ్ తో పాటుగా ఈ కేసులో ఎంతమంది ఉన్నారు? అసలు ఈ ఎవిడెన్స్ ని ఎందుకు ట్యాంపర్ చేయాలని చూస్తున్నారు? ఇది రివెంజ్ మర్డరా లేదా రేపా? ఈ కేసులో ఖచ్చితంగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని నాకు అనిపిస్తుంది. ఒక ఆడపిల్ల ఇంటి నుంచి బయటికి వెళ్తే ఇంట్లో వాళ్ళకి చాలా భయంగా ఉన్న రోజులు ఇవి. ఇలాంటివన్నీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ మాత్రమే చేస్తారు. ఇంటి నుంచి బయటికి వెళ్లే ఆడపిల్ల తిరిగి ఇంటికి క్షేమంగా చేరుతుందో లేదో అని భయపడుతున్న రోజులు ఇవి. చాలా మంది వృత్తిరీత్యా ఇంటి నుంచి బయటికి వెళ్లి పనులు చేసుకుంటూ ఇంటికి తిరిగి వస్తారు. పనిచేసే ప్రాంతంలో కూడా ఇలాంటి మూర్ఖుల వల్ల ఇలాంటి సంఘటనలు ఎన్నో దగ్గర జరుగుతున్నాయి. దీన్ని ఖండించే బాధ్యత మన అందరిది. ఒక్క ఆడవారి విషయంలోనే కాదు, మగవారి విషయంలో కూడా ఇలానే జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు జరిగితే ఆన్ ద స్పాట్ రోడ్డు మధ్యలో నిలబెట్టి కాల్చి పడేసిన దేశాలున్నాయి. నేరస్తుడు ఎవరో తెలిస్తే జనాల మధ్యకి తీసుకొచ్చి ఉరి తీసే రోజులు రావాలి. అలాంటి తప్పు ఇంకొకరు చెయ్యాలి అంటే ఆ ఆలోచన వారు లోపలే చచ్చిపోవాలి. ఎంత పెద్ద తప్పు చేసినా సరే కొన్ని సంవత్సరాల తర్వాత ఉరి తీస్తామంటే ఎలా? 5 సంవత్సరాల చిన్నారుల పైన కూడా ఇలాంటి రేపులు జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు ప్రతి రోజు వింటూ ఉంటాం. కానీ దీనికి పరిష్కారం ఏంటి? ఇలాంటి సంఘటనలు జరిగితే ఏ ఆడపిల్ల అయినా సరే బయటకు వెళ్లి పని చేయాలని ఎందుకు అనుకుంటుంది? ఈ రోజుకి కూడా చాలా మంది ఆడవారికి ఫ్రీడమ్ లేకుండా పోతుంది అంటే దానికి కారణం ఇలాంటి సంఘటనలే. ఇలాంటి ఇష్యూస్ పైన గవర్నమెంట్ అండ్ అలానే పోలీస్ వ్యవస్థ చాలా కఠినంగా వ్యవహరించాలి. నేరస్తుడు ఎవడో తెలిసిన వెంటనే 24 అవర్స్ లో జస్టిస్ జరగాలి. ఈ రోజు ఎంతో మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. దానికి కారణం జస్టిస్ జరుగుతుందని ఒక ధైర్యంతో. ఇదే సంఘటన మన ఇంట్లో ఆడపిల్లకి జరిగితే మనం ఏం చేస్తాం? రాజ్యాంగంలో ఉన్న శిక్షలు సాధారణమైన వ్యక్తికి మాత్రమేనా? ఎంతో ఘోరమైన తప్పులు చేసి అధికారం ఉందని ఒకే ఒక్క అహంకారంతో చాలా మంది రాజకీయ నాయకులు అధికారం చేతిలో ఉండడంతో ఎన్నో తప్పులు చేసి ధైర్యంగా రోడ్లపైన తిరుగుతున్నారు. సాధారణ వ్యక్తికి ఎందుకు న్యాయం జరగట్లేదు? మీడియా కూడా ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో జరిగిన ఒక వ్యవహారాన్ని రోడ్డుకి తీసుకొచ్చి గంటకి ప్రసారం చేస్తున్నారు. న్యూస్ ఛానల్స్ చూడాలంటేనే విసుగు పుట్టే రోజులు ఇవి. ఇలాంటి సంఘటనల్ని సోషల్ మీడియా చేతిలోకి తీసుకొని ప్రొటెస్టులు చేస్తున్నాయి. మీడియా తలుచుకుంటే ఏదైనా చేయగలదు. ఇలాంటి ఇష్యూస్ కి ఖచ్చితంగా 24 to 48 అవర్స్ లోపలే జస్టిస్ జరగాలి. అలాంటి రాజ్యాంగం కదా మనకు కావాల్సింది. ఈ కేసుకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. జరుగుతుంది అనుకుంటున్నా.